ఇప్పుడు మెడికల్ కోడింగ్ అంటే 3 మంత్స్లో ఈ కోడింగ్ మొత్తం నేర్పిస్తారా? యా అండి. మళ్ళీ ఈ సర్టిఫికేషన్ కోసం ఇప్పుడు మీరు చెప్తున్నారు సిసిఎస్ సిపిఎస్ అని, దీనికోసం ఎక్స్ట్రా టైం పడుతుంది కదా? అలా ఏం లేదు. 3 మంత్స్లో మనకి ఏంటంటే ఈ సర్టిఫికేషన్ ఓరియంటెడ్ ట్రైనింగే నేర్పిస్తాము. సో ట్రైనర్స్ వచ్చేసి ఆల్రెడీ సర్టిఫైడ్ అనమాట. సో దీని పరంగానే మనకి ట్రైన్ చేస్తూ ఉంటారు ట్రైనర్స్. సిసిఎస్ సిపిఎస్ సర్టిఫికేషన్ వల్ల సాలరీస్ హై ఉంటాయా ఏమైనా? మనకి సర్టిఫైడ్ అండ్ నాన్ సర్టిఫైడ్ 2 ఉంటాయండి. సో నాన్ సర్టిఫైడ్ ఏంటంటే వాళ్ళకు కూడా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ కంపేర్ టు సర్టిఫైడ్ పీపుల్ వీళ్ళకి ఏంటంటే కొంచెం తక్కువ శాలరీస్ ఉంటాయి అన్నమాట. అదే సర్టిఫైడ్ పీపుల్కి మనకి శాలరీస్ అనేవి లైక్ 25K పర్ మంత్ అలా స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు ఒక్కసారి మీరు సర్టిఫైడ్ అయ్యాక మీకు ఎక్కడైనా జాబ్ క్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో లే ఆఫ్లు ఎక్కువ చూస్తున్నాం మనం. ఈ మెడికల్ కోడింగ్లో కూడా లే ఆఫ్లు ఉండే అవకాశం ఏమైనా ఉందా ఫ్యూచర్లో? ఇప్పుడు మనకి ఐటీలో చూస్తున్నట్టయితే మనకి లే ఆఫ్స్ ఎక్కువ వింటున్నాం. రీసెంట్గా TCS కూడా చూసాము, లే ఆఫ్ చేశారు. సో మెడికల్ కోడింగ్కి ఏంటంటే కంపేర్ టు ఐటీకి మెడికల్ కోడింగ్కి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట లే ఆఫ్స్. సో ఐటీ లాగా మరీ హ్యూజ్ లే ఆఫ్స్ అలాంటివి ఏమి ఉండదు. షార్ట్ టర్మ్ కోర్స్ ఉంటుందా ఇంకేమైనా? సో ఈ JPS టెక్నో కన్సల్టెన్సీలో వచ్చేసి షార్ట్ టర్మ్ కోర్స్ అనేది ఉంటుంది. ఇది ఎలా అంటే కొందరు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చేసి డైరెక్ట్ జాబ్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇది ఏంటంటే వాళ్ళు నాన్ సర్టిఫైడ్, సర్టిఫికేషన్ లేకుండానే వెళ్తారు. అక్కడ వాళ్ళకి శాలరీస్ అంతగా ఇంక్రిమెంట్ అనేది ఉండదు. బేసిక్ పే ఉంటుంది, లైక్ 12,000 15,000 పర్ మంత్ అలా చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు సర్టిఫికేషన్ కావాలి అని అనుకుంటే మా JPS టెక్నో కన్సల్టెన్సీలో వచ్చేసి ఒక 1 మంత్ పాటు ట్రైనింగ్ ఇస్తాము, సర్టిఫికేషన్ ఓరియంటెడ్ ట్రైనింగ్. అందుకే ఇది షార్ట్ టర్మ్ ట్రైనింగ్ అనేది చెప్తున్నాం ఇది. సో వాళ్ళు అందులో జాయిన్ అయ్యి సో 1 మంత్ పాటు నేర్చుకుంటే డెఫినెట్గా దాని తర్వాత వాళ్ళు ఎగ్జామ్ రాసేసి వాళ్ళకు ఒక సర్టిఫికేషన్ వచ్చాక తర్వాత వాళ్ళకి ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది, శాలరీ హైక్ అనేది ఉంటుంది అన్నమాట. మెడికల్ కోడింగ్ నేర్చుకోవాలంటే అంటే గ్రాడ్యుయేషన్ పూర్తయిన ఎవరైనా నేర్చుకోవచ్చా? మీ దగ్గరికి రావచ్చా? ఎవరైనా నేర్చుకోవచ్చు మ్యామ్. సో దీనికి ఏంటంటే గ్రాడ్యుయేట్స్ అనేది అయి ఉండాలి డెఫినెట్గా.